తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి చాలా హాట్ గా సాగుతా ఉంది. సో ఇదే తరుణంలో అన్ని ప్రధాన పార్టీలు కూడా ఖచ్చితంగా గెలిపే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. సో ఇదే తరుణంలో అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, చేయాల పార్లమెంట్ కి సంబంధించి అక్కడ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి కవిరాజ్ మనతో ఉన్నారు, చెర్లింగపల్లి సోషల్ మీడియా ఇన్ఛార్జ్. మనం ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ప్రచారం ఎట్లా జరుగుతుంది, సోషల్ మీడియా పరంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది? ప్రచారం చాలా బాగుంది. ఓటర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ గడిచిన ఎలక్షన్స్లో రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన శక్తిగా పనిచేసింది సోషల్ మీడియా వారియర్సే. సోషల్ మీడియా వల్లనే ఆ రోజు అంత హైప్ క్రియేట్ అయింది. ఈ 5 ప్రామిస్లు ఏవైతే ఉండేనో వాటన్నిటిని సోషల్ మీడియా ద్వారానే మనం స్ప్రెడ్ చేయగలిగినాం. దాని ద్వారానే మనకు అంతగా ఓట్లు వచ్చినాయి, ప్రభుత్వంలోకి వచ్చినాం. ఈ రోజు భారతదేశం అంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిందో, ఏదైతే 5 న్యాయం అని చెప్పిందో, 5 న్యాయాలు చేస్తాం అనేసి అని ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిందో ఆ 5 న్యాయాలను కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి, ప్రతి యువతకి ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితి మీరు చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా ప్రైస్ రైజ్ సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి యువతకు ఏదైతే 1 లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి స్టైఫండ్ రూపకంగా ఇచ్చి వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళకు జాబ్స్ పెట్టియడం, ఇవన్నీ ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచిందో వాటన్నిటిని కూడా మనం యువత దగ్గర తీసుకోపోతున్నాం. యువత చాలా ఆకర్షితులవుతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఏదేమైనా కానీ బీజేపీని ఓడగొట్టి, ఇంతకుముందు ఎన్నోసార్లు బీజేపీని 10 సంవత్సరాలు మనం అధికారంలోకి తీసుకొచ్చినాం. వాళ్ళు ఎన్నో ప్రామిస్లు చేసారు. 2 కోట్ల జాబులు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. అవన్నీ కూడా ఇయ్యలేకపోయారు. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఏదైతే వాగ్దానం చేసిందో వాటన్నిటి నెరవేర్చింది. ఇక్కడ వాగ్దానం చేసిన స్త్రీలకు, మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అది కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా ఈ యొక్క ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి, కొన్ని ఆరోపణలు కూడా చేస్తా ఉన్నారు ప్రత్యర్థులు. ఒక పక్క నుంచి బీజేపీ, మరో పక్క నుంచి బీఆర్ఎస్ కూడా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పరంగా, సోషల్ మీడియా పరంగా మీరు ఎట్లా ఎదుర్కొన్నారు వీటన్నింటినీ కూడా? ఖచ్చితంగా, ఎందుకంటే మన దగ్గర ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో మనది చాలా బలమైన మేనిఫెస్టో ఉంది. కాబట్టి మనకు వాళ్ళు ఆధారపడ్డట్టు మనం అబద్ధాల మీద ఆధారపడే అవసరం లేదు. వాళ్ళు ఏవైతే అబద్ధ పోస్టులు సృష్టిస్తున్నారో అలాంటి సృష్టించే అవసరం మనకు లేదు. మన మేనిఫెస్టో ఉంది, మనం చేస్తామని వాగ్దానం చేసి ఖచ్చితంగా చేస్తాం. ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఏదైతే వాగ్దానం చేసిందో మేనిఫెస్టోలో అవన్నీ చేసింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానం చేసినో అన్ని చేసినారు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఏదైతే వాగ్దానం చేసినో అవే ప్రకటిస్తున్నాం. కాబట్టి సోషల్ మీడియాలో మనం ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏదైతే పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో మేనిఫెస్టో రూపకంగా అవన్నీ కూడా మనం వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.